లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్ర రోజైన క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటాం. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రైస్తవులు ఆనందంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ గురించి సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. లోక రక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. డిసెంబర్ 25వ తేదీన మేరీమాతకు యేసుక్రీస్తు జన్మించారు. మేరీమాతకు గ్యాబ్రియేల్ అనే దేవదూత కనిపించి, అమ్మా, నువ్వు దైవానుగ్రహం వల్ల గర్భం దాలుస్తావు, ఓ గొప్ప బిడ్డను కంటావు, తనకు యేసు అని నామకరణం చెయ్యండి, ఎందుకంటే తాను సాక్షాత్తు ఆ దేవుడి బిడ్డ అని చెప్పి మాయమవుతాడు. పశువుల పాకలో మేరీమాత యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. అదే రోజు రాత్రి ఆకాశం నుంచి ఓ దేవదూత వారి దగ్గరికొచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రెల కాపరులు ప్రకాశవంతమైన వెలుగును చూసి కంగారు పడ్డారు. అప్పుడు, మీరేమీ భయపడకండి, ఒక శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈరోజు బెత్లెహేములో లోక రక్షకుడు జన్మించాడు. తనే మీకు ప్రభువు. పశువుల పాకలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తుంటాడని, ఇవే తన గుర్తులని చెబుతాడు. అదే సమయంలో దేవదూతలందరూ దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడి ఒక్కసారిగా మాయమయ్యారు. గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి వెళ్లి చూడగా శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన వివరాలను అందరికీ తెలిపారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 తర్వాత యేసు జన్మించాడు. దీంతో ప్రతి సంవత్సరం 25వ తేదీ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పండుగ క్రిస్మస్ అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రేమ, క్షమాగుణం, కరుణ, యేసు బోధనలతో క్రైస్తవులు పండుగ జరుపుకుంటారన్నారు. రాజ్భవన్లో మంగళవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్రైస్తవ మతాన్ని అనుసరించే వారందరికీ అత్యంత ప్రాముఖ్యం కలిగిన పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. అందరినీ కలిపి బంధాలను బలోపేతం చేస్తుందన్నారు. యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ, సంతోషానికి కృతజ్ఞత తెలిపే అవకాశాన్ని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో బిషప్, చాప్లిన్, రెవరెండ్లు ఐ కరుణానిధి, డాక్టర్ టి జార్జ్ కార్నెలియస్, డాక్టర్ బి ఎబనేజర్, డివిజనల్ కమాండర్ మేజర్ పాల్ తుమాటి, గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. Occasion to cherish the teachings of Jesus of bonds of love, tolerance and compassion among all people in the world. The festival creates lasting memories and reinforces the bonds that hold us all together. The life of Jesus Christ is a source of inspiration to all of us to lead a life of virtue and faith. The festival gives us an opportunity to give thanks for the love, hope and joy found in Jesus the Savior. On this auspicious festival occasion, I join my Christian brothers and sisters and pray for peace and harmony in the world. Thank you all. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజని వివరించారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా యేసుక్రీస్తు నిరూపించారని సీఎం చంద్రబాబు చెప్పారు. సర్వ మానవాళికి మేలు కలగాలని యేసు ప్రభువును ప్రార్థిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనపై నమ్మకం ఉన్న వారంతా క్రీస్తు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి పాదుగొల్పాలన్నారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే వారందరికీ ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలని తెలిపారు. నగరంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. నగరంలోని పలువురు ప్రజా ప్రతినిధులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయాగుణం, క్రీస్తు బోధనలు అన్ని వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి నూతన శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం నూతన సంవత్సరంలో విజయవాడ అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళాలని, కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు అందుతాయని హామీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులకి, క్రైస్తవ సోదరులందరికీ కూడా
క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు 2024 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి అందరికీ ఒక సన్మార్గాన్ని చూపించి తను రక్తాన్ని చిందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దేవుడు జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా జరుపుకునే కార్యక్రమం ఇది. క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఘనంగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకునే క్రిస్మస్ పండుగను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు మరి అందరూ మతాలకు అతీతంగా చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ అందరూ బాగా చేసుకోవాలనుకుంటూ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తుంది. క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని యేసుక్రీస్తు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, రాష్ట్రం గాడిన పడేదానికి అవకాశాలు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటుండా క్రిస్టియన్ సోదరులందరికీ, సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడు ఎల్లవేళ కూడా అందరినీ రక్షించాలని, అంతా కూడా శాంతితో జీవనం సాగించాలని చెప్పిన దేవుళ్ళు క్రైస్తవు ప్రథమ వాడని చెప్పొచ్చు. అలాంటి శాంతియుతమైన వాతావరణంలో మనందరం చక్కగా ముందుకు వెళ్ళాలని, చదువులు ఐశ్వర్యం వీటన్నిటితో తొలతూగే విధంగా అందరూ ఆనందంలో మునిగి తేలే విధంగా జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఆర్థికంగా అందరూ కూడా ఆనందంగా పిల్లా పాపలతో నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకి హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం నుంచి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఆ యేసు ప్రభు వారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా క్రైస్తవ సోదర సోదరీమణులకి, పాస్టర్లకి, బిషప్లకి, పెద్దలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఏబీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ఉదయం 8:30 ఇక్కడి రాష్ట్రీయ స్మృతి స్థల్ చేరుకుని ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఏబీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ఉదయం 8:30 ఇక్కడి రాష్ట్రీయ స్మృతి స్థల్ చేరుకుని ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్లను వారి వద్దకు తీసుకువెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడంపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అధికార నివాసం 1 జన్పద్కు వచ్చి చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వారు వైజాగ్ స్టీల్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 12:30 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సీఎం అన్నారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారన్నారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష చేశారు. కో-వర్క్ ఫ్రం హోం, కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటికి, ఇంటి పనికి పరిమితం చేయటం సరికాదని సీఎం అన్నారు. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లలో ఉంటున్నారని, వారికి వర్క్ ఫ్రం హోం అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరి నాటికి 1.5 లక్షల సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు వివరించారు. ఒక్కో సీటుకు 50 నుంచి 60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోంలో పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతాల్లోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు. న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబించే విధంగా న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్ ఇచ్చిన పలు తీర్పులు భవిష్యత్ తరాల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా స్వల్పకాలమే వీరు పనిచేసినప్పటికీ పెద్ద సంఖ్యలో పలు కేసులను సునాయాసంగా పరిష్కరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ జి నరేందర్ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులై వెళ్తున్న సందర్భంగా మంగళవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ జి నరేంద్ర సేవలను కొనియాడారు. పలు కేసుల్లో వీరు ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలపై వీరికి ఉన్న అపారమైన జ్ఞానాన్ని, అవగాహనను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని, అవి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రశంసించారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ జి నరేందర్ స్వల్పకాలమే పనిచేసినప్పటికీ 2 సార్లు జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించారని అభినందించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో దాదాపు 78,937 పెండింగ్ కేసులను, 48,106 లిటిగేషన్ కేసులను పరిష్కరించారని అన్నారు. ఈ నెల 14న నిర్వహించిన మరో జాతీయ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 1,22,977 కేసులను పరిష్కరించారని అభినందించారు. విజయవాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించి 57 మంది బదిరులకు వినికిడి పరికరాలు పంపిణీ చేయించారని, అంధులకు వైద్య పరీక్షలు చేయించి 2 అంధులకు తిరిగి చూపు వచ్చేలా వీరు ప్రయత్నించడం ఎంతో అభినందనీయమైన విషయమని తెలియజేశారు. Justice Narendra has been the executive chairman of the AP State Legal Services Authority from 22nd of August 24. During his short tenure, as such, he convened meetings with chairpersons and secretaries of DLSAs and presidents of bar associations for organizing Lok Adalats. Under his aegis, the Legal Services Authority conducted extensive meetings with various insurance companies, as also the general public who had suffered on account of damage to both their movable and immovable properties in the recent floods, with a view to arrive at an early settlement of claims. The authority also got clothes distributed to the persons in Taliapalam village whose houses were inundated during the floods. Under the guidance of Justice Narendra, a National Lok Adalat was organized on 14th of September 24, in which approximately 78,937 cases which were pending and 4,806 pre-litigation cases were disposed of. Another Lok Adalat was organized recently on 14th of December, in which a remarkable number of 1,22,977 cases were settled. ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ నెల 28వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న వికసిత భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకునేలా వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని చేరవేరుస్తున్నట్లు వెల్లడించారు. యువతకు సుస్థిర ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మెగా వికసిత్ భారత్ జాబ్ మేళాకు సంబంధించిన సమగ్ర సమాచార పోస్టర్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ మొగల్రాజపురంలోని వీరమాచినేని పెద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకునేలా వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నట్లు వెల్లడించారు. యువతకు సుస్థిర ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అర్హత ఉన్నవారికి వివిధ కంపెనీలు ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు. 50కి పైగా సంస్థల్లో దాదాపు 3000 ఖాళీలు అందుబాటులో ఉన్నాయని, ఔత్సాహిక అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు తెలిపారు. పూర్తి వివరాలకు 779993 76111 మరియు 9381530964 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టీఎన్ఎస్ఎస్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల వ్యవస్థను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పటిష్ట పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. తనిఖీల్లో డీఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్ల నిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం పర్యటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో రాజధాని ప్రాంతం అమరావతి నాశనమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. అమరావతిపై జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి సీడ్ యాక్సెస్ రోడ్డు, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్ల నిర్మాణ పనులు మూలన పడ్డాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటినీ కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్నీ అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమీ పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి, ఫ్యూచర్లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ కిలోమీటర్కి అండర్ పాసెస్ ఉండే విధంగా, కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. అదేవిధంగా సీడ్ యాక్సెస్కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్లో అక్కడే వెళ్ళిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంతకుముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్గా యాడ్ చేయటం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్, రేపు ఏప్రిల్కి అవ్వాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. పరిపాలన మీద అవగాహన లేకుండా, దూరదృష్టి లేకుండా, కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్టు 1.5 year డిలే అవుతుంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని, క్లియర్గా తెలియాలని ఈరోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని
మానవ జీవితం అంటే కలిసిమెలిసి జీవించే జాతి అని, అందరూ కలిసి జీవించండి, తోటి వారికి సహాయం చేయండి అని ఏ మతమైనా మత గ్రంథమైనా చెబుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యంతో ఎంతో మందికి ఆయువు పోస్తోందన్నారు. వైద్యులు ఎంతో ప్రేమతో చికిత్స చేస్తారన్నారు. ప్రజలకు వైద్యం అందించడమే కాకుండా సామాజిక బాధ్యతతో ఆసుపత్రి యాజమాన్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు సహాయపడడం అభినందనీయమన్నారు. ఆయుష్ హాస్పిటల్ సామాజిక సేవా బాధ్యత పథకంలో భాగంగా మంగళవారం స్థానిక నాగ్ కళ్యాణ మండపంలో పేద మహిళలకు 100 కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తోటివారికి సాయం చేయడంలో ఆసుపత్రుల పాత్ర కీలకమైందని అన్నారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యంతో ఎంతో మందికి ఆయువు పోస్తోందన్నారు. వైద్యులు ఎంతో ప్రేమతో చికిత్స చేస్తున్నారని అన్నారు. ప్రజలకు వైద్యం అందించడమే కాకుండా సామాజిక బాధ్యతతో ఆసుపత్రి యాజమాన్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు సహాయపడటం అభినందనీయమని తెలియజేశారు. గతంలో ఆసుపత్రి సహకారంతో 200 మంది రజకులకు ఇస్త్రీ పెట్టెలు అందజేసినట్లు చెప్పారు. అందువల్ల చక్కటి హాస్పిటల్ విజయవాడకి మరి హాస్పిటల్ వారు ఇవాళ ఈ సేవా కార్యక్రమం గతంలో కూడా డాక్టర్ మీకు గుర్తుందో లేదో రజక సోదరులకి ఇస్త్రీ పెట్టెలు ఇచ్చారు. మీరు హాస్పిటల్లో నా కార్యక్రమం చేశాం. రజక సోదరులకి దగ్గర ఒకరికి ఇద్దరు కాదు, సుమారు 200 మందికి, అది కూడా ఒక్కొక్క ఇస్త్రీ పెట్టి 8,000 రూపాయలు ఇస్త్రీ పెట్టి 200 మందికి ఇవ్వటం అంటే చాలా పెద్ద మొత్తం మీరు ఆ రోజున సర్వీస్ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం అనేది అది నుంచి మనకి ఆత్మసంతృప్తి ఇచ్చే ఘనమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా తోటి వాళ్ళకి రేపు క్రిస్టమస్ బైబిల్లో చెప్పబడిన అతి ముఖ్యమైన పాయింట్ అన్ని చోట్ల కూడా తోటివాడికి సహాయపడు, ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆకలి తెలుసుకుని భోజనం పెట్టు, పగవాడు మనకు పగవాడైనా సరే అతనికి అవసరం వచ్చినప్పుడు అతనికి సహాయం చేయి, అది గొప్పతనం అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడమే గొప్ప కాదు, తోటివాడికి సాయం చేసిన వాళ్ళే గొప్ప అని చెప్పి ఆ దేవుడే చెప్పడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా అందరం మానవ జీవితం అంటే కలిసిమెలిసి జీవించే జాతి. ప్రాణులు అనేక రకాలు ఉన్నాయి. మానవులు ఒక్క మనిషిని కనుక మనం ఎక్కడ ఇంకో మనిషితో సంబంధం లేకుండా ఎక్కడన్నా వదిలేస్తే ఆయన డాక్టర్ గారు ఏ జబ్బు రాకుండా చచ్చిపోతారు వాళ్ళకి. ఎందుకంటే మన అందరం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళు చర్చించుకుంటూ ఒకళ్ళు కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని బ్రతికే జాతి మానవ జాతి. కార్యక్రమంలో ఆయుష్ ఆసుపత్రి చైర్మన్ యార్లగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గన్మెన్ లేని ఎమ్మెల్యేగా ఒక గద్దె రామ్మోహన్ చూస్తున్నామని అన్నారు. గత 40 ఏళ్లుగా ఆయనతో పరిచయం ఉందని తెలిపారు. ఆసుపత్రి ద్వారా రోగులకు వైద్యం చేయడంతో పాటు సమాజానికి అవసరమైన సహాయ సేవా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, ఆసుపత్రి వైద్యులు శ్రీమన్నారాయణ, కేఎల్వి ప్రసాద్, సీఈఓ జయలక్ష్మి, పొట్లూరి సాయిబాబు, వేముల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని గాడిలో పెట్టి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని చిన్నవోగిరాల గ్రామంలో గోకుల పథకం కింద నిర్మించిన పశుశాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో గోకులం పథకం కింద నిర్మించిన పశుశాల మరియు వీఆర్ఓ కార్యాలయాలను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఆయన వెంట కూటమి నేతలు వెనిగళ్ల కుటుంబరావు, యార్లగడ్డ సాయి, గ్రామ సర్పంచ్ వెనిగళ్ల శిరీష తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని గాడిలో పెట్టి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, డ్రైన్లు సౌకర్యాలు కల్పించడం తమ ధ్యేయమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయం అంటే వీఆర్ఓకి నిర్మాణం చేసింది 2014-19లో. అప్పట్లో ప్రతి గ్రామంలో వీఆర్ఓలకి రెవెన్యూ కార్యాలయాలు నిర్మాణం చేయాలి అని చెప్పి అప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. మధ్యలో 19-24 మధ్యలో ఉన్న ప్రభుత్వం వీటిని ప్రైవేటు వ్యక్తులకు అంటే అమూల్ పాల కేంద్రాలకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వీటిని కేటాయించడం జరిగింది. అది ఈ రోజున మళ్ళీ రెవెన్యూ వీఆర్ఓ ఆఫీసులకి కేటాయించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అలాగే గ్రామంలో
ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా రోడ్లు డ్రైన్లు నిర్మాణం పూర్తవుతుంది. కమ్యూనిటీ హాల్స్ అలాగే ఈ రైతు సేవా కేంద్రాల్లో కూడా త్వరలో నిధులు కేటాయించి ఫౌండేషన్ వేసి వదిలేయటం జరిగింది. వాటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తామని. రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టును పటిష్టంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన స్టేట్ కార్యాచరణ ప్రణాళికను కేంద్రానికి పంపాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అమలులో కేంద్ర హోంశాఖ నియమ నిబంధనలు మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సీఎస్ పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ మరియు ఇంటర్ అపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు మార్గదర్శకాలకు లోబడి అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు ఇతర భద్రతాపరమైన పరికరాలను కొనుగోలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అంతేకాక వాటిని ప్రొక్యూర్ చేసే ముందు సాంకేతిక కమిటీ పరిశీలన చేశాక వారి సూచనలకు లోబడి మాత్రమే వాటిని సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. వచ్చే జనవరి 31న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టు పటిష్ట అమలు, దానికి కేంద్రం నుండి కావలసిన మరింత తోడ్పాటు తదితర అంశాలపై రాష్ట్రం తరపున ప్రస్తావిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన స్టేట్ కార్యాచరణ ప్రణాళికను కేంద్రానికి పంపాలని సూచించారు. నీతి, నిజాయితీ, నమ్మకానికి మారుపేరు ముస్లిం సమాజమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తనకి 57,000 మెజారిటీ రావడానికి అన్ని వర్గాలతో పాటు ముస్లిం వర్గం మద్దతు పలికి ఓటు వేసిందన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధి, అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ఆటో మొబైల్ రంగంలో పనిచేసిన తమ కుటుంబానికి ముస్లిం సోదరులతో మంచి అనుబంధం ఉందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్కు చెందిన గాలిబ్ షాహీద్ దర్గా ప్రెసిడెంట్ మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తన మద్దతుదారులు 200 మందితో కలిసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, రాష్ట్రం కోసం చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చి మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీలో చేరారు. ముందుగా ముస్లిం నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ను ముస్లిం మత సంప్రదాయం ప్రకారం సన్మానించారు. అనంతరం వీరికి ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెన్ రఘురాం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం సమాజం అభివృద్ధి, అభ్యున్నతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో పనిచేసిన తమ కుటుంబానికి ముస్లిం సోదరులతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. మనమందరం కలిసికట్టుగా ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పరిష్కరించుకుందామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మైనారిటీలకు రక్షణ ఉంటుందన్నారు. అలాగే మైనారిటీలకు న్యాయం చేయగల దమ్ము, సత్తా ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు ఒక్కడే అని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వంలో 200 మందికి పైగా ముస్లిం సోదరులు టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ మరింత బలోపేతంగా తయారైందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మైనారిటీల పక్షపాతి అని తెలిపారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు మైనారిటీలకు న్యాయం కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశా, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులు పోగొట్టుకున్న ఆస్తులను సకాలంలో వారికి తిరిగి చేర్చే విధంగా వివిధ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి తదితర విభాగాల అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ ఆస్తులపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. సిఐడి ఐజీ వినీత్ బ్రిజిలీలాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అగ్రిగోల్డ్ మోసానికి సంబంధించి మొత్తం 23 జీవోలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు 9 రాష్ట్రాలతో ముడిపడి ఉందని, ఈ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో కలిపి 19,18,865 మంది డిపాజిట్దారుల నుండి మొత్తం సుమారు 6,380 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి డిపాజిట్దారులను మోసానికి గురిచేసిందని వివరించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఈ సమావేశంలో ఏపీ ఐఏసీ వీసీ అండ్ ఎండీ పబ్లికేషన్ కిషోర్, ఈ కేసులో ఏపీ ఐఏసీ వీసీ అండ్ ఎండీ అభిషిక్త్ కిషోర్, న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్గా డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ పేరు మీద కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఐఏఎస్ అధికారిగా మానవతావాదిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. పేద దళిత వర్గాల పట్ల ఆయన చూపించిన ఆదరాభిమానాలు నేటి ఐఏఎస్లకు ఆదర్శమని చెప్పారు. వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976 రూపకల్పనకు శంకరన్ ఎంతో కృషి చేశారన్నారు. ఎస్సీ స్పెషల్ కంపోనెంట్ ఏర్పాటు, గిరిజనులకు ప్రత్యేక ప్లాన్ ఏర్పాటు కోసం పరితపించారని కొనియాడారు. కారంచెడు దళితుల మారణ హోమం ఘటనల్లో అండగా నిలిచారని, ఎస్సీ ఎస్టీలకు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు శంకరన్ అహర్నిశలు శ్రమించారని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. దళితులకి, వెనుకబడిన కులాలు, మైనారిటీలకి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, కమిషనర్లుగా, సెక్రటరీలుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆయన చేయటమే కాదు, ఆయన కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థల్ని, ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా చైతన్యపరిచే పద్ధతుల్లో మన భారత రాజ్యాంగాన్ని దాన్ని పూర్తిగా అవపోసన బట్టి నిర్వచించి సంక్షేమం అనే పదాన్ని ఆయన బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలని చెప్పి ఆయన తలసి దాని మీద ఆయన కంకణం కట్టుకోవటం అనేది జరిగింది. సిపిఎం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నికైనట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సీనియర్ నేత దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన సింగ్నగర్లో నిర్వహించిన 23వ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ నూతన కమిటీలో 20 మంది సభ్యులు, ఒక కోఆప్టెడ్ నెంబర్, మొత్తం 21 మందిని కమిటీ సభ్యులతో నూతన కమిటీ పనిచేస్తుందన్నారు. నూతన కమిటీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజా పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. నూతన కమిటీ 16 కీలక అంశాలపై ప్రజా పోరాటం చేస్తుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.